ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రంగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా బుచ్చిబాబు. మరోసారి గత కమిటీ ఏకగ్రీవం, సర్వసభ్య సమావేశంలో ఏకపక్ష తీర్మానం. తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం స్థానిక కోతిబొమ్మ రోడ్లోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ నెల 2వ తారీఖున జరిగిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ఇప్పటి కార్యవర్గాన్ని కొనసాగించాలి అంటూ తీసుకున్న నిర్ణయాన్ని సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ విషయంపై దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చలలో ప్రస్తుత కార్యవర్గాన్ని కొనసాగించడానికి గల కారణాలను పలువురు సభ్యులు తెలియపరిచారు. గత 2 ఏళ్లుగా సభ్యులు సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినా గత పాలకవర్గం మరలా కొనసాగాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పలు సేవా కార్యక్రమాలతో సంక్షేమంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రెస్ క్లబ్ ఫ్యామిలీ పిల్లల కోసం ఏటా నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధన ఎన్నడూ లేని విధంగా 2 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ కార్యవర్గం మరోసారి కార్తీక వన సమారాధన కొనసాగిస్తే సభ్యులందరూ కుటుంబాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 23వ తేదీన కార్తీక వన సమారాధన నిర్వహించాలని పలు చర్చల అనంతరం నిర్ధారణకు వచ్చినట్లుగా కార్యవర్గం తీర్మానించింది. అలాగే ప్రెస్ క్లబ్ రెవెన్యూవల్ 300 రూపాయలుగా నిర్ధారించారు. అలాగే ప్రెస్ క్లబ్ అంతర్గత విషయాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారిగా సీలి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సరికొండ రవికుమార్ రాజుతో పాటు గత పాలకవర్గాన్ని మరో ఏడాది పాటు కొనసాగించడం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు అంతా ఏకపక్షంగా ఆమోదం తెలపడంతో ప్రస్తుత పాలకవర్గం సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఖాదర్ ఖాన్, బూర్గుల భాను శ్రీనివాస్, సుందరినేని లక్ష్మయ్య, ఊసా దుర్గారావు, దేవ శివప్రసాద్, పాలడుగు సతీష్, ఆకుల రాంప్రసాద్, తోట ధరణి, పెనుగొండ శ్రీనివాస్, ఎస్ వీర్రాజు, భానుప్రకాష్, కొత్తపల్లి గోపీచంద్, గంటా శ్రీనివాస్, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, వెంకటరత్నం, కళింగ లక్ష్మణరావు, అడపా సూర్యప్రకాష్, పసుపులేటి రాము, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం ప్రెస్ క్లబ్ తాత్కాలిక ఆఫీసు నందు నిర్వహించబడింది. ఈ సమావేశంలో గత 2వ తారీఖున కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ప్రస్తుత పాలకవర్గం ఇంకో సంవత్సరం పాటు పదవీకాలం పొడిగిస్తూ తీర్మానం చేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం తాడేపల్లిగూడెం జర్నలిస్టు కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి గత 2వ తేదీన ఏదైతే కార్యవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ జరగటం నేపథ్యంలో అక్కడ ఆ రోజు ప్రత్యేక ఆహ్వానితులు కావచ్చు, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి బాధ్యులు, అదేవిధంగా కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే గత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగే విధంగా మొన్న 2వ తేదీన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా తీర్మానం చేశారు. అదేవిధంగా ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సర్వసభ్యులు కూడా ఇందులో 25 మంది ఈరోజు సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇందులో బాధ్యులు, అదేవిధంగా కార్యవర్గానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా మిగిలిన సర్వసభ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మూజవాణి ఓటుతో ఈరోజు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరై గత కమిటీని ప్రస్తుత కమిటీగా కొనసాగించే విధంగా కూడా ఆమోదం ఏకపక్షంగా తీర్మానం జరిగిన నేపథ్యంలో ఈ కమిటీ ఏదైతే ముందుకు వెళుతుందో కొన్ని ఎజెండా అంశాలు కూడా ఈరోజు ఆమోదించడం జరిగింది. గత కార్యవర్గంలో ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే అంతర్గత విషయాలు వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రధానంగా కార్తీక వన సమారాధనకు సంబంధించి ఈ నెల 23వ తేదీ ఆదివారం నాడు ఏదైతే ఉందో కార్తీక వన సమారాధనకి ఆ డేట్గా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే మిగిలిన విషయాలు కూడా అంతర్గత విషయాలతో పాటుగా సభ్యుల సమస్యల విషయంలో కూడా చర్చలు జరిగాయి. వీటన్నిటికీ కూడా సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఏదైతే నిర్వహించిన నేపథ్యంలో ఈరోజు గత కమిటీకి సంబంధించి రద్దయి
ప్రస్తుత కమిటీ దీనికి కొనసాగింపుగా ఈ రోజు నుంచి కూడా మరొక ఏడాది కొనసాగింపులో భాగంగా కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా బాధ్యులు, అదేవిధంగా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సర్వ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ తీసుకుంటున్నా. మరి ఈరోజు తాత్కాలిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత 2వ తేదీన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలన్నీ ఆమోదించబడుతూ తీర్మానం చేయబడింది. దానిలో భాగంగా ప్రస్తుత పాలకవర్గం కొనసాగింపు, మరి కార్తీక వన సమారాధన సన్నాహాలు దాని తేదీని కూడా ఈ నెల 23వ తేదీన నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు నమోదుకు గతంలో ఉన్న 300 రూపాయలను అదే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి సభ్యులందరూ కూడా సభ్యత్వాలు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక వన సమారాధనకి సహకరించాలని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నాను.